హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయండి. ఏంటి అంటే ఫ్రైడే మార్కెట్లో ఒక భారీ ట్రాప్ జరగబోతుంది. ఆ ట్రాప్ ఈరోజే మీకు కనబడ్డది. ఈరోజు ట్రేడ్ చేసిన వాళ్ళకి ఒక్కొక్కరికి అబ్సల్యూట్ 100% సినిమా చూపించింది మార్కెట్. ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్న యుఎస్ వాళ్ళు భారీగా అటాక్ చేశారు ఇరాన్ మీద. అది అందరికీ తెలిసిన ట్రెండింగ్ న్యూస్. స్టిల్ వార్ అనేది గట్టిగా జరుగుతూ ఉంది. దాంట్లో ఇండియన్ షిప్స్ మీద కూడా అటాక్ చేశారు. సో ఇంత పెద్ద క్రైసిస్లో ఖచ్చితంగా మార్కెట్ పడుతుంది అనుకుంటే ఈరోజు మార్కెట్ విచిత్రంగా పెరిగింది. సో మార్కెట్ పెరిగిందండి. మీరు చూసుకోవచ్చు, మార్కెట్ పెరిగి ఎండింగ్లో ఎండింగ్లో పడిపోయింది అనమాట. కావాలంటే ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో అందరూ కూడా పడుతుంది అనుకుంటే మార్కెట్ ఏం చేసింది? పెరిగింది. చూడండి, మీరు కావాలంటే మార్కెట్ పెరిగింది. పెరుగుతుంది అని మధ్యాహ్నము ఎవరైతే పెరుగుతుందని సిఈ సైడ్కి వెళ్ళారో వాళ్ళని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేసింది అనమాట, పీకి తీసుకొచ్చేసింది. సో వండర్ఫుల్ మార్కెట్ ఈరోజు జరిగింది. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇక సెన్సెక్స్ చూడండి, మార్నింగ్ 300 పాయింట్లు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి ఇక్కడ నుండి మళ్ళీ పెరిగి దాదాపు 74,300 పాయింట్లు, ఒక 500 600 700 పాయింట్లు పాజిటివ్కి వెళ్ళి మళ్ళీ నెగిటివ్కి వచ్చిందండి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే మార్కెట్ ఫ్రైడే కూడా కంటిన్యూ అవుతుంది. సో జాగ్రత్తగా కనుక చేయకపోతే వేసుకొని వెళ్ళిపోద్ది. సో ఆబ్వియస్లీ నేను మీకు ఒక చెప్తానండి. ఈవెన్ దో ఆప్షన్ సెల్లర్స్ కూడా నరకం చూపెట్టింది ఈరోజు మార్కెట్, రైట్. ఈవెన్ అయినా మన ప్రీమియం గ్రూప్లో మన వాళ్ళు అందరికీ ఇచ్చిన ప్రతి కాలు హిట్ అయింది. సో చెక్ చేసుకోండి మీరు ప్రీమియం గ్రూప్లో. సో బీటీఎస్టీ ఇదిగో నిన్న ఇచ్చినవి అన్నీ కూడా బీటీఎస్టీ కాల్స్ మొత్తం హిట్ అయినాయి. సో ఇక్కడ చూడండి, ఈరోజు ఇచ్చినవి ఇవన్నీ లైవ్ ప్రిడిక్షన్స్ ఇచ్చినవి అన్నీ కూడా మార్కెట్ చాలా ఇబ్బంది పెట్టిందండి. ఇది మార్కెట్ అంతా సారీ, ఇది ఎస్టర్డే కదా, టుడే చూడండి. సో ఈరోజు చూడండి, ఇవన్నీ ప్రాఫిట్స్. ఇంకా నేను రిస్క్ తీసుకోండి అని చెప్పాను, ఎవ్రీ వన్ టేక్ సమ్ రిస్క్ అని చెప్పి 295 దగ్గర ఇచ్చాను. ఎందుకంటే సడన్గా సిఈ పెరిగేసరికి మనోళ్ళు లాస్ట్ లోపలికి వెళ్తే అందరికీ చెప్పాను అనమాట, 295 దగ్గర తీసుకోండి అని చెప్పి. ఇదిగో 704కి వెళ్ళిందండి. సో దాని తర్వాత మళ్ళీ పీఈస్ మార్కెట్ పడిపోయింది, ఇవన్నీ వచ్చేసినాయి. చూడండి, ఒక్కొక్క దానికి 2 టైమ్స్ 3 టైమ్స్ యావరేజ్ చేపించి మరి లాస్ని బయటికి తీసుకొచ్చామన్నమాట. సో అంటే 4 టైమ్స్ రిటర్న్స్ చూడండి. ఇక హీరో జీరో కాలు సిఈ ఇచ్చింది 4 టైమ్స్ రిటర్న్స్. ఎక్కడ మనం 80కి ఇస్తే 306కి వెళ్ళింది అనమాట అది. సో థింగ్ ఏంటి అంటే మార్కెట్ ఎలా ఉన్నా కూడా ఒక ప్రాపర్ మెంటర్షిప్లో కనుక వెళ్ళి ఒక ప్రాపర్ ప్రాసెస్లోకి వెళ్తే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. సో అందుకే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలి అనుకుంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా రేపటి మార్కెట్ పరిస్థితి ఏంటి అంటే రేపు మార్కెట్ కూడా ఆబ్వియస్లీ ఇలాగే ఉంటుంది. సో అని మనం అనుకుంటాం. కాకపోతే ఫ్రైడే మార్కెట్కి ఒక మంచి బిహేవియర్ ఉంటుంది. ఏంటయ్యా అంటే సో ఉండి సడన్గా రైజ్ అవుతుంది, లేదంటే సడన్గా పెరుగుతుంది, ఫాల్ అవుతుంది, లేదంటే డే అంతా న్యూట్రల్గా ఉండిపోతుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి గ్లోబల్గా చూస్తే ఇష్యూస్ అయితే చాలా సివియర్గా ఉన్నాయి. సో అటువైపు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా పెరుగుతూ ఉన్నాయి, రైట్. వార్ అనేది ఇంకా పీక్స్గా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇవాళ కనుక సెటిల్మెంట్కి రాకపోతే బీభత్సంగా అటాక్ చేస్తానని చెప్పి ట్రంప్ గారు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే మార్కెట్ పడడానికే ఉన్నాయి. బట్ మార్కెట్ని ఎలా రేపు ఫ్రైడేకి ఎలా ట్రేడ్ ప్లాన్ చేయాలో చెప్తాను. సో చెప్పడానికి ముందు మనం యూట్యూబ్ వీడియో కామెంట్స్ క్లియర్ చేసేసి వెళ్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఇచ్చే ప్రిడిక్షన్స్, నిన్న మీకు ఇచ్చింది పీఈ ప్రిడిక్షన్ అండి. మీరు కొనుక్కొని కూర్చున్నా కూడా పీఈ సైడ్ వచ్చింది, చెక్ చేసుకోండి మీరు. సో అది మన ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల మీకు ఉండే అడ్వాంటేజ్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి, రైట్. సో క్వశ్చన్స్కి వెళ్తే ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్స్లో రాయొచ్చండి. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైదా అనేకులా గారు లాంగ్ టర్మ్ స్టాక్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్ ప్రైస్ టార్గెట్ 2029, టాటా స్టీల్ షేర్ ప్రైస్ టార్గెట్ 2029. ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ 2029కి అయితే నా ఎస్టిమేషన్ 500 నుండి 500 అబోవ్ వెళ్ళే అవకాశం ఉంది. టాటా స్టీల్ అయితే ఖచ్చితంగా 1000 రూపీస్ క్రాస్ అవుతుందండి. ఎంటార్ స్టేర్స్ లక్ష్మీ సౌజన్య గారు
యావరేజ్ ప్రైస్ 7360 దగ్గర ఉన్న వెయిట్ చేయమంటారు, వెయిట్ చేయండి, ఏం పర్వాలేదు. ఎంటార్ వెయిట్ చేయండి, వస్తుంది. ఎందుకంటే అవి హై వాలటాలిటీ స్టాక్స్, ఒకరోజు పెరుగుతాయి ఒకరోజు తగ్గుతాయి, ఏం కంగారు పడాల్సిన పని లేదు. సార్ గ్రో గురించి చెప్పండి 5 ఇయర్స్కి. జీజీబీవై గారు వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ బ్రోకరేజ్ యాప్ ఇన్ ద ట్రేడింగ్ మార్కెట్స్ అంట. సో గ్రోకి ఒకప్పుడు షేర్ ఖాను, జీరోదా, మోతీలాల్ ఓస్వాల్, ఏంజిల్ అని చెప్పి టాప్లో ఉండేవి. తర్వాత గ్రో వచ్చేసి వీటన్నిటిని లీడ్ చేసి హైలో ఉంది. ఇప్పుడు కొనుక్కోవచ్చు అండి. దీని ఇంకొక అప్కమింగ్ 6 మంత్స్లో టార్గెట్ వచ్చి 235 దాకా టార్గెట్ ఉందండి. గ్రోని కొనుక్కోవచ్చు. సో వరప్రసాద్ గారు వాట్ అబౌట్ ఏటీజీఎల్, కెన్ ఐ బై ప్రజెంట్లీ? సో అదాని టోటల్ గ్యాస్ లిమిటెడ్ కొనొచ్చండి. స్క్రీన్ షేర్ చేయట్లేదని బాధపడొద్దు, ఎందుకంటే ఇవన్నీ తెలిసినవి కాబట్టి చెప్పేస్తున్నాను. సో అదాని టోటల్ గ్యాస్ లిమిటెడ్ ఏంటంటే కొనొచ్చండి, ఇప్పుడు కరెంట్ ప్రైస్లో కొనొచ్చు. బట్ వారు గినక కొంచెం స్లో అయితే ప్రైజెస్ పడిపోతే, రిస్క్ తీసుకుంటా అంటే మాత్రమే అదాని టోటల్ గ్యాస్లో ఎంటర్ అవ్వండి, లేదంటే వద్దు. మధుసూదన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సూపర్ మల్టీ టాలెంటెడ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఎలికాన్ న్యూ ఆర్డర్ వచ్చింది అంటున్నారు. ఈరోజు 20% అప్పర్ సర్క్యూట్ టచ్ అయింది. ఇప్పుడు 1000 షేర్స్ కొనాలనుకుంటున్నాను, కొనవచ్చా? బ్రహ్మాండంగా కొనవచ్చండి. నేను ఎప్పుడో చెప్పాను, ఎలికాన్ ఇంటర్నేషనల్స్ వాటికి ఒక్కసారి ఆర్డర్స్ వచ్చినాయి అంటే వాటి దశలే మారిపోతాయి. ఈ స్టాక్స్ని కొనొచ్చు, కొనుక్కున్నోళ్ళు వెయిట్ చేయొచ్చు అని కూడా చెప్పానండి. ఒక్క నిమిషం. వెయిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నిన్న ఆర్డర్ వచ్చిందండి, చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. సో నిన్న ఒక్కరోజే దాదాపు అది 20% పెరిగింది, స్టాక్ 5 రూపీస్ పెరిగింది. ఈరోజు కొంచెం తగ్గింది. సో విషయం ఏంటి అంటే ఆర్డర్ కూడా చిన్న ఆర్డర్ కాదండి, చాలా పెద్ద ఆర్డర్ వచ్చిందనమాట. దాదాపు 700 crores తో ఎఫ్ఎంసీజీ ఎక్స్పాన్షన్ వచ్చింది. టార్గెట్ 20,000 crores రెవెన్యూ. ఫైనాన్షియల్ ఇయర్ 2030 కల్లా 20,000 crores రెవెన్యూ జనరేట్ చేయాలన్న టార్గెట్లో ఉన్నారు. సో వీళ్ళ రెవెన్యూ కనుక మీరు చూస్తే ఇప్పుడున్న రెవెన్యూ 94 కోట్లే మీకు చూపెడుతుంది. సో అంటే మహా అయితే మీకు 500 కోట్లు చూపెడుతుంది. 500 కోట్లని వాళ్ళు 20,000 కోట్లు చేయాలి అనుకుంటున్నారంటే వాళ్ళు ఎంత కసిగా ఉన్నారో, కష్టపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో అలా అని అది చేసే ప్రోడక్ట్ కూడా డిమాండ్ ఉంటుంది. సిగరెట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటుంది. దయచేసి సిగరెట్ని కన్సంప్షన్ చేయొద్దు, ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అటువంటి వాటిని ఎంటర్టైన్ చేయొద్దు. సో టొబాకో, నెవర్ ఎంటర్టైన్ ద టొబాకో. సో సిగరెట్స్, ఆల్కహాల్ అటువంటివి ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇన్వెస్ట్ చేయొచ్చండి, లాంగ్ టర్మ్ పీరియడ్లో బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. సాయిరామ్ గారు, మల్లికా గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఎంటా టెక్నాలజీ షేర్స్ 7700 ప్రైస్ దగ్గర 20 షేర్లు బై చేశాను, యావరేజ్ చేయాలా తెలియజేయగలరు? సో ఎంటా టెక్నాలజీస్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అది డౌన్ఫాల్ స్టార్ట్ అయిందండి. సో కుదిరితే యావరేజ్ చేసుకుంటే బెటర్. ఎంటా టెక్నాలజీస్ యావరేజ్ చేసుకుంటే బెటరే చేసుకోవచ్చు. వెయిట్ చేయండి, ఇంకొంచెం పడే అవకాశం కూడా ఉంది. సో 5,000 దగ్గరకు వచ్చినప్పుడు యావరేజ్ చేయొచ్చు. అమౌంట్ కనుక తక్కువ ఉంటే పర్వాలేదు, చేయండి, లేదంటే వెయిట్ చేయండి. నరసింహ గారు వెల్క్యూర్ డ్రగ్స్ మీ సజెషన్తో 3000 షేర్స్ 0.31లో కొన్నాను, 2-3 ఇయర్స్లో హోల్డ్ చేస్తాను, మంచిదేనా సార్? యువర్ ప్రిడిక్షన్స్ ఆర్ గుడ్. థ్యాంక్ యూ అండి. మంచిదే అండి, ఎందుకంటే పెన్నీ స్టాకు అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదండి, ఒక్కొక్కసారి 4-5 సంవత్సరాలు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది పెన్నీ స్టాక్ అన్నది. ఇప్పుడు మనం భూమిలో ఒక విత్తనం వేస్తామండి, 2 నెలలకు 3 నెలలకు వచ్చి కాయలు కాయాలంటే కాయవు. సో దానికి టైము సీజన్ వచ్చినప్పుడే వస్తుంది. అలాగే వెల్క్యూ డ్రగ్స్ కూడా కంపెనీ అయితే మంచిది. పెన్నీ స్టాక్ 2 ఇయర్స్ దగ్గర ఇంకొక 2 ఇయర్స్ అయినా వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. సో సైదా గారు ఎన్ఎస్సి ఐపీఓ ఎప్పుడు? విఆర్ఆర్ వెయిటింగ్ అండి, ఈగరే తొందరలోనే వస్తుంది, కంగారు పడద్దు. సో సార్ కృష్ణమరాజు గారు, సార్ నమస్తే, ఎంసీఎక్స్ బయింగ్ ప్రైస్ చెప్పండి. ఎంసీఎక్స్ మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ లిమిటెడ్. సో ఎంసీఎక్స్ ఇప్పుడు బై చేసుకోవచ్చు అండి, మీకు ప్రాబ్లం ఏమీ లేదు. 2780 అబోవ్ బై చేసుకోవచ్చు. 3000 దాకా టార్గెట్ ఉంది, నో ప్రాబ్లం, చేసుకోవచ్చు. అశోక్ లైవ్లాండ్ నేను 205 దగ్గర 30 షేర్స్ కొన్నానండి సార్, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? అశోక్ లైవ్లాండ్ మీకు చాలా రిటర్న్స్ చాలా స్లోగా వస్తాయి, అండ్ దట్టు మీరు కొన్నది చాలా తక్కువ క్వాంటిటీస్. మీరు ఒకవేళ అమ్మినా కూడా బ్రోకరేజ్కి వెళ్ళిపోతుంది అమౌంట్. సో బెటర్ ఏంటి అంటే మీరు కుదిరితే ఇంకో 30 క్వాంటిటీస్ 145 అబోవ్ యావరేజ్ చేసుకోండి, ఓకేనా? టార్గెట్ 180 దాకా ఉంటుంది.
గణేష్ గారు, థ్యాంక్ యూ నవీన్ సార్ ఫర్ యువర్ ప్రిడిక్షన్. వెల్కమ్ అండి, కీప్ వాచింగ్. శబరీష్ గారు, సార్ నమస్తే, నమస్కారం అండి. నేను శ్రీనివాస్ గారు, శ్రీనివాసులు బళ్ళారి నుంచి. నమస్కారం సార్. సార్, ప్రీమియం గ్రూప్లో మీరు ఇచ్చే ప్రిడిక్షన్స్ అద్భుతం సార్. సడన్గా మార్కెట్ టర్న్ అయినప్పుడు గ్రూప్ మెంబర్స్ లాస్ కాకుండా మీరు ఇచ్చే సజెషన్స్, ఇంటిమేషన్స్ అద్భుతం సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సో థ్యాంక్స్ ఫర్ రైటింగ్ ఏ గ్రేట్ కామెంట్స్. సో అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఎర్నింగ్స్. తిరుపతి రావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీరా సయ్యద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఆరోగ్యనాథ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. శాంతి గారు, థ్యాంక్ యూ అండి. సార్, ఈ టు ఈ ఎంట్రీ ఎంట్రీ గురించి చెప్పండి. ఈ టు ఈ నెట్వర్క్స్ 316 అసలు ఇప్పుడు ఎంట్రీ వద్దండి. నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీలో వద్దు. అది పడిపోయి చిన్నగా 300కో 300కో వచ్చినప్పుడు ఎంటర్ అవ్వండి. 300 బిలో 200కి వచ్చినప్పుడు ఎంటర్ అవ్వండి. ఇప్పుడు వద్దు. బిఎస్సి ఎంట్రీ ప్రైస్ చెప్పండి సార్. చెన్నారెడ్డి గారు, ఇప్పుడు బిఎస్సి ఎంట్రీ వద్దండి, రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఫాల్ మూమెంట్లో ఉంది. ఇప్పుడు కనుక ఎంటర్ అయితే రిస్క్ అవుతుంది. సో రాజ్ గారు, సార్ ప్లీజ్ టెల్ మీ అబౌట్ ఔరిగ్రో ఇండియా షేర్స్. సో పెన్నీ స్టాక్ అండి, కొనుక్కోవచ్చు. ఫండమెంటల్గా అయితే బాగాలేదు. జస్ట్ పెన్నీ స్టాక్స్ అన్న ఉద్దేశంతో కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. కాకపోతే కండక్టర్ వైర్స్కి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో రిస్క్ టేకింగ్ అండి, రిస్క్ టేకింగ్. ఇన్వెస్ట్ చేసుకొని ఒక 5 ఇయర్స్, మినిమం 5 ఇయర్స్ ఆగే ఓపిక ఉంటే ఇన్వెస్ట్ చేసుకోండి. జీవన్ గారు, వెల్కమ్ అమ్మ. అశ్విని గారు, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇప్పుడు రికవరీ అవుతుంది సార్. 420 దగ్గర బై చేశాను. సో కళ్యాణ్ జ్యువెలర్స్ రికవరీ అవుతుంది, కొంచెం ఓపిక పట్టండి. ఎందుకంటే గోల్డ్ రేట్లు కూడా తగ్గుతున్నాయి. గోల్డ్ రేట్లు తగ్గితే జనాలు గోల్డ్ కొనడానికి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తే ఆర్నమెంట్ డిమాండ్ పెరుగుతుంది. సో పెరుగుతుంది. ఖచ్చితంగా 600 దాకా టార్గెట్ ఉందండి. ఓపిక పట్టండి, ఏం కాదు. అప్పారావు గారు, ఐఈఎక్స్ లిమిటెడ్ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్? బయింగ్ ప్రైస్ చెప్పండి. 5 ఇయర్స్కి ఎంతవరకు వెళ్ళొచ్చు? సో వీడియోస్ని కొంచెం లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, మీ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఐఈఎక్స్ మీరు ఇప్పుడు 125 అబోవ్ కొనుక్కోవచ్చు అండి. టార్గెట్ అయితే 200, 150, 180, 200 దాకా టార్గెట్ ఉంది. మీకు పాసిబుల్ అయితే నెక్స్ట్ 5 ఇయర్స్లో నాకు తెలిసి అది 2000 దాకా టచ్ అయ్యే అవకాశం ఉందండి. నో ప్రాబ్లం, తీసుకోవచ్చు. సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్ బయింగ్ ప్రైస్ చెప్పండి సార్. రామకృష్ణ గారు, సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ 482. అసలు ఇప్పుడు వద్దండి, బయ్యింగ్ వద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ ఇంట్లో మీకు ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా చెప్తున్నాను. ఇలాగా స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్ గురించి అడగొద్దు, ఇన్వెస్ట్ చేయొద్దండి. అది రోజు పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతుంది అని మీరు ఎంటర్ అయిన తర్వాత పడుతుంది, అది ప్రమోటర్ స్టాప్. పడితే మాత్రం మీరు కోలుకోలేరు. లైవ్ ల్యాడ్ ఇంజనీరింగ్స్ వర్క్ షేర్స్ 2 ఇయర్స్కి టార్గెట్ చెప్పండి గురువు గారు. వెన్నెల రోజ్ గారు, అలైడ్ ఇంజనీరింగ్స్ అండి. సో 66 ఉంది. మీరు ఎంట్రీ ఇప్పుడు వద్దండి, కొంచెం అది 57 దాకా పడే అవకాశం ఉంది. పడ్డ తర్వాత తీసుకోండి. 80 దాకే టార్గెట్ అండి. మహా అయితే 2 ఇయర్స్కి బిలో ఒక 150, మహా అయితే 500 ఉంటుందండి, ఎక్కువైతే వెళ్ళదు. రమణారెడ్డి గారు, సార్ జాగ్రన్ ప్రకాష్ ఇప్పుడు బై చేయొచ్చా? జాగ్రన్ ప్రకాష్ స్టాక్ సో 61 రూపీస్ ఉందండి. బై చేయొచ్చు. 63 అబోవ్ బై చేయండి. సో టార్గెట్ వచ్చి 63 అబోవ్ బై చేస్తే 68 నుండి 75 దాకే టార్గెట్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మీడియాకు సంబంధించిన కంపెనీ. సో టీఆర్పీ రేటింగ్స్ వాటి మీద ఎక్కువ, అంటే వాటికి రెవెన్యూ కొంచెం స్లోగా ఉంటుంది. మీరైతే క్విక్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఆ, కొంచెం వెయిట్ చేసే ఓపిక ఉంటే ఇన్వెస్ట్ చేయండి. బెటర్ ఏంటంటే దాని బదులు వేరే జీ నెట్వర్క్ వెళ్ళిపోండి. రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఏకేఎంఈ ఫిన్ట్రేడ్ ఇండియా. ఈ షేర్ని బై చేయొచ్చా? బయ్యింగ్ ప్రైస్, టార్గెట్ ప్రైస్ చెప్పండి. ఎంత ప్రైస్లో బై చేయాలి చెప్పండి.
ఏకేఎంఈ ఫిన్ ట్రేడ్ ఇప్పుడు వద్దండి, పడిపోద్ది. మీరు ఒకవేళ బై చేయాలనుకుంటే బై చేసుకొని 2-3 ఇయర్స్ హోల్డ్ చేసి ఓపిక ఉంటే బై చేయండి. ఇప్పుడైతే వద్దు. మీరు బై చేయాలి అనుకుంటే ఏ ఆ, నా రూ. 8కో రూ. 5కి మధ్యలో ఉన్నప్పుడు బై చేయండి. సో టార్గెట్ కూడా మ్యాక్స్ ఇప్పుడు 10 అండి, అది రీచ్ అయ్యి ఎన్నికి వస్తుంది, ఇప్పుడు వద్దు. సో సాయి సంతోష్ గారు, సార్ నేను షూలా 199లో కొన్నాను, షుడ్ ఐ హోల్డ్ ఆర్ యావరేజ్ ఆర్ ఎగ్జిట్? ఎగ్జిట్ అవ్వద్దు, హోల్డ్ చేయండి, పెరిగిద్ది. చాలా ఆల్మోస్ట్ 1 ఇయర్ నుండి షూలా వైన్ యార్డ్స్ అదే రేంజ్ బౌండ్లో ఉంది, వెయిట్ చేయండి, ఖచ్చితంగా బౌన్స్ అవుతుంది 300-400 టార్గెట్స్ దాకా. రజనీ గారు, సార్ గుడ్ ఈవినింగ్, సార్ గుడ్ ఈవినింగ్ అమ్మా. పాలసీ బజార్ బయ్యింగ్ ప్రైస్ చెప్పండి. పాలసీ బజారు 1550 అబోవ్ తీసుకోండి అమ్మా. 1550 అబోవ్ తీసుకుంటే మీకు టార్గెట్ వచ్చి 1600 నుండి 1700, 1800, 1900 దాకా టార్గెట్ ఉంది. సో కాకపోతే విషయం ఏంటి అంటే మీరు మినిమం ఒక 6 మంత్స్ అయితే వెయిట్ చేయాలి. లక్ష్మీ సౌజన్య గారు, సార్ ఏబీబీ షేర్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ 6801, యావరేజ్ ప్రైస్ 7227, టోటల్ 80 షేర్స్. వెయిట్ చేయమంటారా? వెయిట్ చేయండి, ఎటువంటి యావరేజ్ కానీ ఏం చేయొద్దు, కొంచెం వెయిట్ చేయండి. ఒకవేళ మీరు యావరేజ్ చేయాలనుకుంటే 6200 దాకా చేయండి అమ్మా, ఇప్పుడు వద్దు. కెన్ ఐ హోల్డ్ న్యూజెన్ స్టాక్ అండ్ టార్గెట్ ప్లీజ్? రమేష్ బాబు గారు, మీరు కొన్న ప్రైస్ చెప్తే మీరు హోల్డ్ చేయాలా లేదా చెప్పగలమండి. సో న్యూజెన్ స్టాక్ మీరు ఏ ప్రైస్లో కొన్నారో తెలియకుండా మరి దానికి టార్గెట్ చెప్పాలి అంటే కష్టమే. సో చెప్పొచ్చు, టార్గెట్ అయితే చెప్పొచ్చు, బట్ మీరు బయ్యింగ్ ప్రైస్ కనుక చెప్తే నాకు చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. అంటే మీరు ఒకవేళ దాన్ని ఎగ్జిట్ అవ్వచ్చా, హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా అనేది. సో న్యూజెన్ సాఫ్ట్వేరు మీరు హోల్డ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. 500 అబోవ్, ఒకవేళ కొనాలి అనుకుంటే 500 అబోవ్ కొనుక్కోండి. 700, 800, 900 దాకా టార్గెట్ ఉంది, హోల్డ్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. సో ప్రభాకర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. 170 ఈప్యాక్ షేర్స్ 618లో వెదర్ కెన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. ఈప్యాక్ డ్యూరబుల్స్ అండి. ఈప్యాక్ డ్యూరబుల్స్ 700లో కొన్నారు. ఏం లేదండి, మీరు జస్ట్ అమ్మాల్సిన ప్రైస్లో కొన్నారు. ఇప్పుడు మీకు వేరే ఆప్షన్ కూడా ఏమీ లేదు. కరెంట్ ఉన్న ప్రైస్లో యావరేజ్ చేసుకోండి, చిన్నగా బౌన్స్ అవుతుంది. 225 అబోవ్ యావరేజ్ చేసుకోండి. 350 రాగానే సెల్ చేయండి. ఓన్లీ యావరేజ్ చేసిన క్వాంటిటీయే. అక్కడ నుండి పెరిగింది అనుకోండి, రిమైనింగ్ క్వాంటిటీ ప్రాఫిట్ ఇస్తుంది. ఒకవేళ అక్కడ నుండి పడ్డదనుకోండి, మళ్ళీ యావరేజ్ చేయండి. ఇలా ఒక 3-4 టైమ్స్ చేస్తే కానీ మీరు బయటికి రాలేరండి. సో వరప్రసాద్ గారు, విద్యారాజ్ గారు, సార్ ఐ బాట్ 100 షేర్స్ ఆఫ్ మీషో 200, కెన్ ఐ యావరేజ్ ఆర్ హోల్డ్ ఆర్ టార్గెట్ ప్రైస్ ప్లీజ్? సో మీషో లిమిటెడ్ 168 దగ్గర. సో యావరేజ్ ఏం అవసరం లేదండి, వెయిట్ చేయండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి మీరు మే మంత్లో కొని ఉంటారు. అది మీరు సెల్లింగ్ ప్రైస్లో కొంటున్నారండి. సో మీరు 200 రాగానే ఎగ్జిట్ అయిపోయి గ్రో షేర్స్ కొనుక్కోండి. సార్ ఐటీసీ వరప్రసాద్ గారు, ఐటీసీ బాట్ ఎట్ 335, కెన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ సార్? ఐటీసీకి అసలు మీరు ఆలోచించాల్సిన పనే లేదండి, బ్రహ్మాండంగా కొని వదిలేయచ్చు. సో ఆ, దీన్ని ఏం చేయొద్దు, వెయిట్ చేయండి అండి. 280, సో 335 కుదిరితే యావరేజ్ చేసుకోండి. ఇది మంచి డివిడెండ్ ఇచ్చే కంపెనీ అండి, దీని గురించి అసలు మీకు టెన్షనే అవసరం లేదు. డివిడెండ్లు చక్కగా మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ డివిడెండ్ గివింగ్ స్టాక్ ఏదైనా ఉంది అంటే అది ఐటీసీ అనమాట. రైట్. సో మీరు హోల్డ్ యావరేజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. కరెంట్ ఉన్న ప్రైస్ రేపు ప్రిడిక్షన్కి వెళ్తే మీకు చెక్ చేసుకోండి. నిన్న ఇచ్చినవి కార్ ట్రేడ్, ఎలక్ట్రో థీమ్ కూడా బేరిష్ అయినా చెక్ చేసుకోండి. ఇక మార్కెట్ మొత్తం పీఈలోనే క్లోజ్ అయింది. ఈరోజు ఫ్రైడేకి వస్తే ఫస్ట్ మీకు ఎంటా టెక్నాలజీ ఇస్తున్నానండి. ఇది 6310 దగ్గర బుల్లిష్ చేయండి. టార్గెట్ 6350 నుండి 6380 వరకు ఉంది. 6270 స్టాప్ లాస్ అండి. నెక్స్ట్ ట్రెండ్ కూడా బుల్లిష్ ఇస్తున్నాను, 2730 అండి. సో టార్గెట్ 2750 నుండి 2780 అండి. నెక్స్ట్ స్టాప్ లాస్ వచ్చి 2695. ఇప్పుడు అదే ఇండెక్స్కి వచ్చేసరికి సెన్సెక్స్ 73,800 అబోవ్ వస్తే సిఈ తీసుకోండి. బిలో, వెయిట్ 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 చిన్న కరెక్షన్.
యా, సెన్సెక్స్ 73,900. 900 అబోవ్ ఉంటే సిఈ తీసుకోండి, బిలో ఉంటే పిఈ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ 55,000 అబోవ్ ఉంటే సిఈ తీసుకోండి, బిలో ఉంటే పిఈ తీసుకోండి. సో మిడ్ నిఫ్టీ 23,000 అబోవ్ ఉంటేనే సిఈలో ఉండండి, బిలో ఉంటే పిఈ. మిడ్ నిఫ్టీ కూడా 13,800 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. ఫిన్ నిఫ్టీ 25,100 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. మార్కెట్ ఇదే రేంజ్ బాండ్లో మూవ్ అవుతుంటుంది. అబోవ్ ఉంటే సిఈకి వెళ్ళండి, బిలో ఉంటే పిఈకి వెళ్ళండి. ఏ ఒక్క డైరెక్షన్కో వెళ్ళే మార్కెట్ అయితే కాదండి, గుర్తుపెట్టుకోండి. రఫ్గా వెళ్ళేసి ఏదో ఒకటి చేసుకుందాం అనుకోని మాత్రం బొక్కబోర్లా పడొద్దు. సో అందుకే ఇటువంటి చాలా మిస్టేక్స్ అనవసరంగా ఇండెక్స్లో చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారని చెప్పి మీకు ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నామండి. సో చూసుకోండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జూలై బ్యాచ్లో ఇప్పుడు జూలై 1 నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఓన్లీ 5 మెంబర్స్కే, ఇంక్లూడింగ్ మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుందండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. ఎవరైతే ముందు 5 మెంబర్స్ చేసుకుంటారో వాళ్ళకే. సో మీకు స్క్రాచ్, మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చండి. 1 మంత్లో మీరు కరెక్ట్గా 1 మంత్ క్లాసెస్ వింటే పర్ఫెక్ట్ అయిపోతారు. సో ఇంక్లూడింగ్ ఇక్కడికి వస్తే ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. సో ఇది కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ప్రీమియం గ్రూప్లో లైఫ్ లాగు ఫ్రీ ప్రిడిక్షన్స్ ఉంటాయండి. సో మీకు చూశారు కదా, లాస్ వచ్చినా కూడా 600 పాయింట్లు పాజిటివ్కి వెళ్ళి లాస్ వచ్చినా కూడా దాన్ని యావరేజ్లు చూపించి తీసుకొచ్చాం. సో అలాగే హెడ్జింగ్ చేపించి ప్రాఫిట్ బుక్ చేపించాం. సో మీకు ఎక్కడైనా ఏ తెలుగు స్టేట్స్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడికైనా వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. లాస్ట్ని బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే బ్రహ్మాండంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. నాకు కూడా చెప్పండి, నేను కూడా కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటాను. సో నో ప్రాబ్లం. లేదు అనుకుంటే, ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి అనుకుంటే చూడండి, ఎందుకంటే దీంట్లో మనం ఏది ఫేక్ చేయడానికి ఉండదు. చూడండి, పీ లాసెస్ కవర్ చేసాం, థర్డ్ టైం యావరేజ్, ఇదిగోండి 3 టైమ్స్ ప్రాఫిట్, 4 టైమ్స్ హీరో జీరో కాల్. ఎవరిస్తారు? సో దట్స్ అప్ టు యువర్ విష్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సో స్లాట్ బుక్ చేసుకోండి, లేదంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్ అంటిల్, టేక్ కేర్, బై, జై హింద్.